వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. విజయనగరం ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని ఎంఆర్ లేడీస్ క్లబ్లో రెండో రోజు సాహితీ వేదికపై మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రాచార్యులు డాక్టర్ జి జనార్దన్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో డాక్టర్ రంప అనిల్ సాయి కుమార్ చే అష్టావధానం జరిగింది. అవధాన సంచాలకులు డాక్టర్ జక్కు రామకృష్ణ వ్యవహరించారు. పృచ్ఛకులు కీలపర్తి దాలినాయుడు, సరిపల్లి సోమేశ్వరరావు, నిషిద్ధాక్షరి దప్తపది, డాక్టర్ శిరీష రఘురాం, మానాప్రగడ సాహితీ వర్ణన, వ్యవస్థాక్షరి డాక్టర్ లడుగు వరలక్ష్మి, అసువు బిహెచ్కే బాబూజీ, పురాణ పట్టణం దశ గ్రంథాల వెంకట సుబ్రహ్మణ్యం సంధించిన ప్రశ్నలకు పద్యరూపంగా చమత్కారంగా తెలిపి సభ రంజింపచేశారు. డైట్ కళాశాల ప్రధానాచార్యులు రామకృష్ణ ప్రోత్సాహంతో ఆంధ్ర ఉపన్యాసకులు సత్యారావు, కె అప్పారావు మార్గదర్శకత్వంలో డైట్ విద్యార్థులు భువన విజయ్ పద్య నాటకం ప్రదర్శించారు. సాహితీ సమాలోచన కార్యక్రమం సమాజ సేవా సంస్థ సమన్వయకర్త ఎన్కే బాబు ఆధ్వర్యంలో సాహిత్యంలో విభిన్న కోణాలపై విశ్లేషాత్మక చర్చలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఆలోచనలు రేకెత్తించేలా చేశారు. ఒక చేతితో పట్టుకొని మరో చేతితో ఆకలి కడుపుని తడుముకుంటూ పెరిగింది వయసు. చిన్నతనంలో బిల్లాకరతో అచ్చిగాడించిన కొసల దగ్గర నుండి పెరిగిన వయసు కొంచెం కొంచెం ఎదిగి కొసలు అడగడం మొదలుపెట్టింది. పాలు పోయడానికి వచ్చిన రాజారావు దగ్గర పెద్ద చెప్పు దగ్గర చిన్న క్లాసుగా వయసు పెరుగుతూ వచ్చింది. పూలమే సీతమ్మ వచ్చినప్పుడు అమ్మ వారి జడకి చిన్న జడకి జతగా మారి మోరడి పూల వర్షం కురిపించింది. జీవితపు లెక్కలన్నీ అమ్మతోనే. ఎందుకంటే బజారుకి వెళ్ళి సరుకులు తెచ్చినప్పుడు ఒక్కసారిగా మా మేషాలు లెక్కల మేషాలు గుర్తుకొస్తారు. ఎవరు కలవరు, అందరూ నిన్ను వెలివేస్తారంటారు. మన చెవులతో మనల్ని బాగా హరిస్తారనేవారు. చచ్చి ఏదోగా ఉన్నారేమో కానీ లెక్కలు లెక్కగా నేర్చుకునేసరికి మెదడుకు మేతకి పొట్టకి చేత పట్టుకుని 4 కాళ్ళు 4 వేళ్ళు నోటికి వెళ్ళాయి. అంకెలు మారుతూనే ఉన్నాయి. వయసు బాల్యం నుండి యవ్వన స్థితికి అందంగా మారి సీతాకోట చిలుకలను చూసి బాగుందని ఫాలో అయ్యి ఉత్తరాల ద్వారా తపాలా శాఖ దోస్తులయ్యారు. నిజమే, ఎంత బాగుంటేమో ఆ రోజులు. ఉత్తరం కోసం విరహవేగంతో బడిగాపులు కాచే మనసు విహంగమై వయసులో జతకట్టి ఒక కవిరాజుగా గాన కోకిలలా పాడే ప్రయత్నం ప్రపంచానికి బాత్రూమ్ సింగర్గా మిగిల్చేసింది. ఇవన్నీ ఇలా ఉండగా వయసు పెరుగుతూ వచ్చింది. తర్వాత ఏంటి అన్న సమస్య మొదలై గుండెల గుండెలుగా మారి గూడు కట్టుకొని తన అస్తిత్వాన్ని స్థిరత్వాన్ని వెతకడం మొదలుపెట్టింది. నిజం ఇప్పుడు అర్థమైంది. మన వారు ఎవరు, తన వారు ఎవరు, పరాయి వారు ఎవరు. స్నేహం వీచిన శరీరములతో మెండుగా ప్రయత్నాలు, నిజంగా నిక్కచ్చిగా నిలబడే తత్వం, మనసుకి నిర్మలత్వం, దిశానిర్దేశం, ఉద్యోగ పదం, పదుగులు ఎన్నిన గౌరవ స్థానం. వయసు వచ్చింది. నూనూగు మీసాల వయసులో వలపు వసంతాలు పూచే కోకిల గానం, పూసే జత కోసం మన్మధుడిగా పులకరింతల పున్నమి చుట్టి వధువుల స్థానం మిగిలింది. వయసుకి వసంతం జతగాసి ఆస్వాదించి ఆనందానికి తీపి గుర్తుగా మిగిల్చింది. అదంతా ప్రేమ అనుకునేసరికి ఒకరిపై ఒకరికి ఉన్న బాధ్యత 6 పదుల వయసులో నిండినప్పుడు తోడు నీడ విలువ వయసుకు తెలుస్తోంది. ఆరోగ్యం పిగి వయసు మరణశయ్య ఎక్కే వరకు వయసు వస్తుంది. అందుకే మళ్ళీ పుట్టాలని ఈ వయసు. ధన్యవాదాలండి అందరికీ.